అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనలో ఒకటిగా మారుతుందని ఉద్యమ నాయకులు అంటున్నారు. అయితే ఈ ఆందోళనకు మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు. 90 లక్షల మంది ఆందోళనలో పాల్గొన్నారని వెల్లడించారు. ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం లాభాల కోసమా అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరంటూ నినాదాలు చేశారు. అన్యాయం చట్టమైతే ప్రతిఘటనే కర్తవ్యమవుతుందని నినాదాలు చేశారు. ఈ నిరసనలపై శ్వేత సౌధ్యం కీలక ప్రకటన చేసింది. ఇవి ప్రజల మద్దతు లేకుండా జరిగిన నిరసనలుగా పేర్కొంది. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం క్లియర్ గా 3 బాక్సెస్ లో 3 ప్లేసెస్ కు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ అట్లాంటాలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. నో కింగ్స్ అనే ఒక నినాదంతో అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ దెన్ సెకండ్ బాక్స్ లో బోస్టన్ లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఆ ఏరియాలో కూడా పెద్ద సంఖ్యలో జనాలు సమకూర్చడం అండ్ అలాగే నిరసనలు వ్యక్తం చేయడం మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. వందల్లో కాదు వేలలో అక్కడ మనుషులు కలిసి నిరసనలు చేపట్టారు. అండ్ దెన్ థర్డ్ బాక్స్ లో కాలిఫోర్నియాలో కూడా సిచ్యువేషన్ అదే ఉంది. ట్రంప్ కి సంబంధించి ఒక క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ని కూడా వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. అక్కడ కూడా నిరసనలు కూడా మిన్నంటుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. సో 3 ప్లేసెస్ లో కూడా ఇప్పటికే నిరసనలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నో కింగ్స్ అనే ఒక క్యాప్షన్ తో ఈ నిరసనలు మొదలు పెట్టడం అయితే మనం చూస్తున్నాము. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. No kings. And one reason we really don't need no kings is because of no kings. And one reason we really don't need no kings is because ఆ 3 ప్లేసెస్ తో పాటు ఇంకో 3 ప్లేసెస్ లో కూడా ఈ నిరసనలు అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం 3 బాక్సెస్ లో 3 ప్లేసెస్ కి సంబంధించిన విజువల్స్ ని క్లియర్ గా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్టన్ లో కూడా అక్కడ సిచ్యువేషన్ చాలా కంట్రోల్లో లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వేలల్లో మనుషులు అక్కడికి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక మనిషికి వ్యతిరేకంగా ఇంత ఎత్తున నిరసనలు జరగడం అనేది మేబీ ఇది హిస్టరీలో ఫస్ట్ టైం కావచ్చేమో. అండ్ దెన్ సెకండ్ బాక్స్ లో చికాగోలో కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. మనం చూడొచ్చు అక్కడ జనాలు ప్లకార్డ్స్ పట్టుకొని నో కింగ్స్ అనే ఒక స్టేట్మెంట్ ని ఒక నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. అండ్ దెన్ థర్డ్ బాక్స్ లో కూడా న్యూయార్క్ సిటీలో కూడా అదే సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. ప్లకార్డ్స్ పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళ మీద టియర్ గ్యాస్ ఉపయోగించినప్పటికీ ఆ నిరసనలు ఆపడం అనేది జరగడం లేదు. అంతకంతకు నిరసనలు చేయడం మొదలు పెట్టడం ఇంకా పెరుగుతుంది కానీ అది ఆగే సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. సో వీ కెన్ సే ఇట్, ఒక మనిషికి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇంతమంది నిరసనలు చేయడం మేబీ ఇది హిస్టరీలో ఫస్ట్ టైం కావచ్చు అని కూడా మనం అనుకోవచ్చు.